నమస్తే అయ్యా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండు మనకి? నెక్స్ట్ తర్వాత ఎవరు వస్తే బాగుండు? చంద్రబాబు వస్తే బాగుండు, జగన్ వస్తే బాగుండు? జగనే. ఎందుకనమ్మా? ఆయన మాకు మేలు చేసినాడు. నేను వచ్చినా మీకేం చేసిండు? మాకు అన్ని చేసినాడు. పిల్లలకు భోజనాలు పెట్టిరా, అన్నాలు పెట్టిరా, అమ్మ ఒడి వేసిరా, ఈ 40 ఏళ్ళకు డబ్బులు వేసానా, మచ్చుగా బాగా చేసినాడు జగన్. మాకు ఎవరు చేయలే. 200 పింఛన్ ఇచ్చినప్పుడు 2, 3 నాలుగు ఊకుంటున్నారు పోయి. ఈ జగన్ వచ్చినాక ఇంటికాడ మంచం మీద లేపిస్తున్నారు మాకు. నర్సలు అందరికి ఇస్తున్నాడు ఇంటి దగ్గర. సోమలు ఏం కాలే, ఇంకా నీతిగా బతున్నాడు జగన్ వచ్చినాకనే. భయభక్తులతో బతున్నాడు జగన్ వచ్చినాక. మరి అన్ని ఇచ్చిరి, పిల్లలకు భోజనాల, బుక్కుల, బూట్ల, మరి ఎల్ల ఇస్తున్నాడు కదా. మరి అట్టట్టు గెలిపించుకోవాలి. ఇప్పుడు ఈ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం అవసరం అంటున్నారమ్మా. అవసరమే కదా. ఇంగ్లీష్ పడింటే అవసరమే కదా. నేను అందరికి ఇప్పుడు ఇంగ్లీష్ కావాలి పిల్లలకు. ఇంగ్లీష్ లేని చదువులకు ఉద్యోగాలు లేక ఏం లేక మా పిల్లడైతే ఇంజనీర్ చదివినాడు. ఏం ఎందుకు తరం కాకున్నాడు ఇంగ్లీష్ రాక, తెలుగు బల్ల చదివించుకొని. చంద్రబాబు అన్న న్యాయమేనా మరి? అది ఎట్లా అవసరం అన్నాడు చంద్రబాబు. మాకు జగన్. నమస్తే. తర్వాత ఎవరికి? జగన్ కు తప్పనికి మేము ఎవరికయ్యాం. జగన్ తప్ప ఇంకెవరికి? ఎందుకని అంత నమ్మకం జగన్ అంటే? మాకు కాళ్ళు ఇరిగిన వాళ్ళకు సాయం చేసినాడు ఆయన. దేవుడు నీకు దేవుడు. ఆయన అయినా ఒకటే, ఆయన అయినా ఒకటి. జగన్ మరి జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ. ఓ అవి మాకే అందుకున్నాయినా, మాకేలా అవి. మేమేం చేస్తాం? ఆడి బొక్కలు దొబ్బుతా ఆడపోయి పట్టాం. చంద్రబాబు అన్నాడు మరి జగన్ రౌడీ పార్టీ అంటారు కదా. మీ దేవుడి పార్టీ ఇది జగన్. మీ జగన్ వస్తేనే బాగుండు. గెలిపించుకుంటా జగన్ మళ్ళా? గెలిపించుకుంటాం. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుండు? సీఎం జగన్ వస్తే బాగుంటుందని మేము. ఎందుకన్నా? మాకు ఆయన అంటే నమ్మకము. వచ్చినా మీకు ఏం జరిగింది? పథకాలు వచ్చినాయి, అమ్మ ఒడి వచ్చింది, టైలర్ డబ్బులు వచ్చినాయి, రైతు భరోసా పడుతుంది. మాకు వచ్చిన తర్వాతనే కొంచెం మెరుగుపడినాము జీవితాలు కూడా. జగన్ నిత్యం జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటున్నారు. రౌడీ గుండా పార్టీ అంటే అంటారు మామూలుగా. మనం ఏం చేస్తాం దానికి? రకరకాల 10 మంది 10 మాటలు మాట్లాడుతుంటారు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి చూడడం జగన్ భయపడుతున్నారు. అవి మనకు తెలియవాళ్ళ మార్చి. చంద్రబాబు అంటున్నాడు నేను గెలిపిండి ఇంకా నేను మెరుగైన పథకాలు ఇస్తాను కదా. గెలిచినప్పుడు ఆయన చేస్తానంటాడు. ఈయన చేసినాడు కదా ఆల్రెడీ మనకు. ఆల్రెడీ చేసిన కాబట్టి నేను నమ్ముతాను. మరి చంద్రబాబు అని నేనే గెలుస్తా మళ్ళా అంటున్నాడు. గెలిచాడని ఇంకా తర్వాత కదా దేవుడు ఎరుగు. మీకేది మళ్ళీ జగన్ వస్తే మంచిదని మేము బాగుంటుందని గెలిపించుకుంటాం. మన జగన్ ఓట్ అయితే ఇస్తాం ఆయనకి. ఇక్కడ మీ ఎమ్మెల్యేగా గెలుస్తారా? ఎమ్మెల్యే ఆయన గెలుస్తాం. ఎవరు మీ ఎమ్మెల్యే? నాని, ఆయన పేరు విజేంద్రారెడ్డి. ఓకే. మీరేమో? మాది ఎర్రగుంటలు. ఓకే. జగన్ పరిపాలన ఎట్లా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుంది. బాగుందా? ఎందుకనమ్మా? అన్నిటికి బాగా చేస్తున్నాడని. ఏమైనా చేశారు? మంచిగా చేసినండి. పింఛన్ వస్తుంది? వస్తుంది. పింఛన్ ఇంకా ఇస్తారంట. ఇంకా 3000 ఇస్తారంట. ఇప్పుడు జనవరి 3000 చేస్తారంట. ఇంటికి వచ్చేస్తున్నారు పెన్షన్ నీకు? ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నా. చంద్రబాబు నెల వచ్చారు పెన్షన్ నీకు? అప్పుడు ఆయన అప్పుడు 1000 రూపాయలు ఇస్తాను. అప్పుడు కొంచెం నాడికి పోయి తెచ్చుకుంటాను. నిలబడి అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుందిలే. ఇప్పుడే బాగుంది. జగన్ మళ్ళా గెలుస్తారు అనుకుంటున్నావా? ఏమో దేవుని చిత్తం. వీళ్ళు పరిపాలన బాగా నమ్మకంగా చేస్తే వాళ్ళే గెలుస్తారు. మీకు ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నావు? నువ్వు జగన్ గెలిస్తేనే బాగుంటది. జగన్ గెలిస్తే బాగుంది. ఎందుకంత నమ్మకం జగన్ గెలుస్తుంది? గెలుస్తాడని నేను అనుకుంటాను. దేవుని చిత్తం మనదేం లేదు. చంద్రబాబు నేను గెలుస్తాను, జగన్ నోడిస్తా అన్నాడు కదా. జగన్ నోడిగలరు చంద్రబాబు. మరి ఎవరు గెలుస్తారో మనకు తెలియదు. మీకే జగన్ కలవాలి మళ్ళా. ఓకే. నమస్తే అన్న. నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంది? జగన్ వస్తేనే బాగుంటది. ఎందుకన్నా? ఇంతే పథకాలు బాగానే ఉన్నాయి కదా, అందుకోసం. జగన్ వచ్చిన మీకు ఏమంది పథకాలని? జగన్ వచ్చిన మీకు ఏమంది పథకాలని? అమ్మఒడి వస్తుంది, రుణమాఫీ ఇప్పుడు వస్తున్నాయి. మాకు 2 వస్తున్నాయి. ఇంటికి వచ్చేస్తున్నారు పథకాలు. ఇంటికి వచ్చేస్తారు. చంద్రబాబు ఇప్పుడు ఎన్ని అందినాయి మీకు? మాకేం అందలే. జగన్ వచ్చినాక ఏమన్నా అందుతున్నాయి? జగన్ మళ్ళా గెలుస్తాడా? గెలుస్తాడు. జగన్ రౌడీ పార్టీ, గుండా పార్టీ అంటున్నారు కదా. అంది ఎవరి అభిప్రాయం వాళ్ళది. చంద్రబాబు నేనే గెలిచి తప్ప పథకాలు ఇంకా మంచి చేస్తాను నమ్ముతా చంద్రబాబుని? గెలిచాడు. ఎందుకు గెలిచాడు? ఉన్న కాడికే వచ్చి చంద్రబాబు నమ్ముతారు ప్రజలు? నమ్మలేరు.
నమ్మలే ఎందుకని? ఏం చేసినాడు? 3 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాడు. 15 ఏళ్లలో ఏ రోజు ఏం చేసినాడు? ఎవరికి ఏం చేయాలి? ఎవరికి ఏం చేయలేదు చంద్రబాబు. ఏం చేసిన మరి జగన్ వచ్చిన ప్రజలు అప్పులు పాలు అవుతున్నారు, దేశం అప్పులు పాలు అవుతుంది. ఆల్రెడీ అప్పులే ఉంది కదా. చంద్రబాబు ఆల్రెడీ చేసిపోయారంట. అంతే కదా. ఓకే, మళ్ళా జగన్ వచ్చినా బాగున్నట్టు. అవును. ఓకే, ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడు? మీ ఎమ్మెల్యే గంగుల్లోనే గెలుస్తాడా? గెలుస్తాడు. ఏ ఊరు మీది? మాది ఎర్రగుంట్ల. నమస్తే. నమస్తే అమ్మా. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే మనకి? జగన్ వస్తే బాగుంటది. ఎందుకమ్మా? ఆరోగ్యశ్రీ అలాంటివి ఉన్నాయి, పిల్లల చదువులలో అమ్మ ఒడి అలాంటివి ఇచ్చన్నారు. అందుకు మాకు జగన్ రావాలని మేము కోరుకుంటున్నాం. మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అంటారు. ఎవరన్నారు? చంద్రబాబు అన్నాడు. చంద్రబాబు అనే మాటలు గాలి మాటలు. మరి చంద్రబాబు అన్నాడు ఇంకా మెరుగైన 10 కిలోలు గెలిపిండి అన్నాడు. నమ్ముతారు చంద్రబాబు? నమ్మం. ఏం చేస్తానని అన్ని చేయకుండా వదిలేసినాడు. మరి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వెళ్ళే పోయినాడు కదా. చంద్రబాబుకి వెళ్ళి పోయినాడు కాబట్టి ఏం గెలిచాడు. పవన్ కళ్యాణ్ మరి వైసీపీ గొడ్డలిప్పి కొడతారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ వాళ్ళని గొడ్డలిప్పి కొడతారు, రోడ్లు తిప్పి కొడతారు. కొట్టగలరు వైసీపీ వాళ్ళని? జగన్ పార్టీలను కొడతారంటనా? కొట్టలేరు వాళ్ళు. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటది. మీ ఎమ్మెల్యే గెలుస్తారమ్మా? మా ఎమ్మెల్యేనా గెలిచాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? అలాగడ్డ నాని. దొంగలు నాని.